హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ఆగస్టు 1వ తేదీన పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే చెప్పారు అన్నాను కదా. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, చాలామందికి ఏంటంటే పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే తొలగిస్తూ వస్తున్నారండి. అలాగే మనకు ఎవరైతే పెన్షన్లు అనగా గవర్నమెంట్ ఏదైనా బై మిస్టేక్ ద్వారా తొలగించి ఉంటే కనుక అలాంటి వాళ్లకు మళ్ళీ సరి చేసుకోవడానికి వాళ్ళకే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మీ యొక్క పెన్షన్ పైన వెరిఫికేషన్ అనేది చేయించి సో మీరు ఎలిజిబుల్గా ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అయితే మళ్ళీ అయితే వస్తుంది. అలాగే రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఎవరైనా పెన్షన్దారులు చనిపోయి ఉంటే కనుక మగవారు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వారి భార్యకు సంబంధించి ఈ పెన్షన్ అయితే వస్తుందండి. అయితే ఈ పెన్షన్ అనేది స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఈ పెన్షన్ అనేది ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఎవరైనా ఈ విధంగా చనిపోయి ఉంటే కనుక తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే మూడో ఆప్షన్ మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు ఎవరైనా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వేరే ఊళ్ళకు వెళ్ళి స్థిరపడి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏంటంటే, ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేస్తున్నారండి. అయితే ఎవరైనా అర్హత లేకుండా ఉండి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో, అంటే గత ప్రభుత్వంలో చాలామంది అర్హత లేకున్నప్పటికీ చాలామంది పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించారు. సో ఎవరైనా ఈ విధంగా పొందుతుంటే కనుక తప్పనిసరిగా వారిపైన అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సో ఈ మొత్తం సర్వేస్ అనేది చేసి మళ్ళీ మనకి ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఆగస్టు 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్త. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.